సార్ చెప్పారు, మేడం చెప్పారు, అందరికి తెలిసిన విషయాలు. కాకపోతే బహుభాషా కోవిదులు తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి భారతదేశానికి అనేక న్యాయ సూత్రాలు తర్వాత చాలా విషయాలు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ అంబేద్కర్ గారిని ఓన్ చేసుకుంటున్నారు. ఫస్ట్లో అంబేద్కర్ గురించి మాట్లాడడం కానీ అంబేద్కర్ గురించి చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళ అవసరాల కోసం అంబేద్కర్ గారిని ఓన్ చేసుకోవడం జరిగింది. అది ఎవరికో ఒకరికి సంబంధించిన వ్యక్తి కాదు, మొత్తము భారతదేశానికి సంబంధించిన గొప్ప నాయకుడు అతను. సో అతను అందించిన ఆల్మోస్ట్ ఆల్ రాజ్యాంగాన్ని రచించింది అతనే చెప్పుకోవచ్చు. అందులో సో మెనీ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల దూరం వెళ్ళినప్పటికీ సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అతనే రాశాడు. కాకపోతే దాన్ని ఓన్ చేసుకోకుండా మిగతా సభ్యులు అందరూ చేస్తేనే నేను చేశాను అని చెప్పిన గొప్ప మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త. అతన్ని స్మరించుకోవడము మనకు ఎంతో శుభసూచకము, ఆనందదాయకం. థ్యాంక్ యూ.